ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఛాలెంజ్లో అయితే నేను బ్రేక్ వచ్చిందనమాట. 2 వీడియోలు అనుకున్నా, ఒక వీడియోని అప్లోడ్ అయింది. ఇవాళ నుండి మిస్ కాదులేండి, డైలీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. కింద ఒకటే కామెంట్, 2 వీడియోలు అనేగా ఏమైందని. కుదరట్లేదు భయ్యా, రంజాన్ కదా, రోజాస్ టైం, అందుకే అసలు సిక్ అయిపోతున్నా సాయంత్రం కల్లా, అందుకే చేయలేకపోతున్నా. డైలీ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫుల్గా అప్డేట్స్ అయితే వచ్చాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే మన హరీష్ శంకర్ మహేష్ బాబు ఫ్యాన్స్కి సారీ అయితే చెప్పిండు. మరి అది ఎలా చెప్పిండు, అసలు ఆ విధంగా తను తదాస్తు అనడానికి గల కారణాలు ఏంది, ఇదొకటి. కాలార్ ఎత్తరా సాంగ్ ఏ టైం కల్లా ఎగ్జాక్ట్లీ రిలీజ్ అయింది అనేటటువంటి టైం చెప్పబోతున్నాను. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కూడా రాబోతుంది అనమాట, అది ఎప్పుడు అనేటటువంటిది చెప్తున్నాను. అండ్ మన హరీష్ శంకర్ ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఏంటి అనేటటువంటిది కూడా రివీల్ అయింది, ఇదొకటే. అండ్ మోనాలిసా పెళ్లి, దీని గురించి కూడా చెయ్యాలి అని అనిపించింది అనమాట. ఏమో టైం ఉంటే మటుకి లాస్ట్లో డెఫినెట్లీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ముందైతే మెయిన్ టాపిక్స్ ఇవి, అది అంత పెద్ద టాపిక్ కాదు, దాని గురించి లాస్ట్లో చెప్తా నా ఒపీనియన్. మోనాలిసా అయితే ఒక ముస్లిం పెళ్లి చేస్తుంది, దాని గురించి డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఏంటంటే నిన్న మనం వీడియో చేసాం, హరీష్ శంకర్ని గట్టిగానే తిట్టాం. నిజంగా నాకేం ఆయన తిట్టాలని సరదా లేదు, కానీ ఎందుకంటే ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండి ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేయాలి, ఎలా ట్వీట్ చేయాలి అలా ట్వీట్ చేయాలి. అంతేగాని ఒక హీరోని తగ్గిస్తూ ఒక హీరోని లేపుతూ అలా చేయొద్దు. అసలు హీరో రికార్డులు పిచ్ అనేటటువంటిది అభిమానులు కొండాలి, హీరోలు కొండకూడదు, డైరెక్టర్లు కొండకూడదు, ప్రొడ్యూసర్స్ కొండకూడదు. నువ్వు సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టావు? 30 కోట్లు పెట్టావా? 60 కోట్లు వస్తే ఓకే, 100 కోట్లు పెట్టావా? 200 కోట్లు వస్తే అది ఆలోచించు. అంతేగాని ప్రభాస్ హైయెస్ట్ కొట్టాలి, మహేష్ బాబు హైయెస్ట్ కొట్టాలి, అల్లు అర్జున్ హైయెస్ట్ కొట్టాలి, అది జరగనటువంటి పని అనమాట. అంటే జరిగినా కానీ అలా మనం అనుకోవాలి, కానీ ఆ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అనుకోవటం ముమ్మాటికి తప్పు. అందుకే నేను హరీష్ శంకర్ మీద బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత హరీష్ శంకర్ని ఒక ఇంటర్వ్యూలో ఈ తదాస్తు అనేటటువంటి మాట మీరు ఎందుకన్నారు, మహేష్ బాబు అంటే మీకు పడదా అంటే, అసలు నేను ఆయనతో ఒక్క సినిమా కూడా తీయలేదు, అప్పటికి ఆయనతో కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను వర్క్ చేయలేదు. కానీ నా సినిమా వస్తున్నప్పుడు ఆయన ట్వీట్ చేసిండు. అలాంటి ఆయన ఏమన్నంటే మట్టికి నాకు నిజంగా కళ్ళుపోతే, నాకు ఆయన మీద ఏ విధమైనటువంటి కోపం లేదు. పోకిరి లాంటి మా సినిమా అంత తీయాలి అని చెప్పి నేను ఎప్పుడు నుండో కోరుకుంటున్నా. నేనేదో ఇక అలా అనేసిన తప్ప నేను కావాలని అనలేదు అని చెప్పి తనైతే అపాలజీ తెలియజేసిండు. అది కాక ఈ సెన్సార్ టాకు, ఈ డబ్బింగ్ వర్క్ దీంట్లో ఫుల్ బిజీగా ఉన్నా, అందువల్లే అప్పటికప్పుడు రిప్లై లేకపోయినా అని చెప్పి ఒక పెద్ద లెటర్ని కూడా అయితే రిలీజ్ చేసింది అనమాట. ఎనీవే క్షమాపణ చెప్పింది కాబయ్యా, ఇక లైట్ తీసుకొని వదిలేండి అనమాట. దీనైతే సినిమా మీద వద్దాం మాకండి, సినిమా మీద నెగిటివ్ అయితే ప్రచారం చేయమాకండి. ఆయన ఏదో ఇక నేను ఆయన చేసిన తప్పే, దాన్ని డిఫైన్ చేయట్లేదు అనమాట. కానీ ఇక అయిపోయింది కదా, అయిపోయిన పెళ్ళికి అయితే మేళ వంచడం అనేటటువంటిది రాంగ్ అని చెప్పి నా గట్టి ఫీలింగ్ అనమాట. సో సారీ తెలియజేసిండు, దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ముందు ఆ విధంగానే తర్వాత సారీ తెలియజేయడం అయితే తీసుకోలేను. ఇంకొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే, ఒక బజ్ కోసం వేరే హీరోలను కలకటం, పెద్ద హీరోలను కలకటం, ఆ తర్వాత సారీ చెప్పడం, ఈ గ్యాప్లో ఈ సినిమాకి ఒక బజ్ క్రియేట్ అయితే, ఒక హైప్ క్రియేట్ అయితే, ఆ తర్వాత ఇది ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. అవతలుంది పెద్ద హీరోనే, సూపర్ స్టారే, కానీ అవతలుంది పవర్ స్టార్. ఈయనకి ఒక బజ్ క్రియేట్ చేయాల్సింది, హైప్ క్రియేట్ చేసింది ఏం లేదు, జస్ట్ పాజిటివ్ టాక్ ఎనఫ్. ఒక పాజిటివ్ టాక్ వస్తే ఏ రికార్డులు మిగలవు అనేటటువంటిది మీ అందరికీ తెలుసు అనమాట. ఇక దీని గురించి డెప్త్ అయితే మాట్లాడలేను, ఆల్రెడీ ఆయన సారీ చెప్పింది కదా, ఇక అంతకుమించి ఏం మాట్లాడతాం. అండ్ మన కాలర్ ఎత్తరా సాంగ్ ఏదైతే ఉందో 3 గంటలకి ఆన్వర్డ్స్ అని చెప్పి 3 PM ఇలా సాయంత్రం 3 గంటలకి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఎగ్జాక్ట్లీ 3 గంటలకి అయితే రాదు. మైత్రి విమల్లో అయితే ఈ సాంగ్ లాంచ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 3 అన్నారు కదా, 4 స్టార్ట్ అయింది, 4 తర్వాత 5 అయింది, 5 తర్వాత 6 అయింది, 6 తర్వాత 7 అయింది, 7 కాదు కదా 8 దాకా కూడా సాంగ్ రాపోయినా కానీ ఎవరు కూడా ఆశ్చర్యపోమాకండి, ఎందుకంటే అది ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. ఇంత మట్టికి చెప్పినటువంటి టైంకి ఏ విధమైనటువంటి సాంగ్ రిలీజ్ చేయలేదు, ఏ విధమైనటువంటి టీజర్ రిలీజ్ చేయలేదు, ఏ విధమైనటువంటి గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు. ఇక అలాంటిది ఇది చెప్పినటువంటి సాంగ్ ఆ టైంకి వస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో 3 కానుండి అప్పుడే రీఫ్రెష్లు కొట్టమాకండి అనమాట, 3 అయితే రాదు. ఇదైతే నేను పక్కా చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ కొద్దిగా లేట్ అవ్వచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అంటే 4, 5 కాదు 6 దాటితే అని చెప్పి నేను మరి అనుకుంటున్నా, ఇది యూట్యూబ్లోకి వచ్చేసరికి. సో మైత్రి విమల్లో చూసుకున్నట్లయితే సాంగ్ గ్రాండ్గా లాంచ్ చేస్తారు, అక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఆ తర్వాత మన మ్యాక్సిమం యూట్యూబ్లో వదిలేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాలరెత్తర సాంగ్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అయితే ఇరగదీసేసింది అనమాట. దాని గురించి మరీ మాట్లాడుకుంటున్నారు, బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు దాకా రిలీజ్ చేసినటువంటి ఆ ఫస్ట్ సింగిల్ సాంగ్ అయినా సెకండ్ సింగిల్ సాంగ్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే తెలియజేస్తున్నారు. ఇక వెయిట్ చేసి చూడాలి. అండ్ ట్రైలర్ దీని గురించే ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. వన్స్ ట్రైలర్ కానీ రిలీజ్ అయిందంటే సినిమా యొక్క దమ్ ఏంది, సినిమా యొక్క రేంజ్ ఏంది అనేటటువంటిది అందరికీ తెలిసిపోద్దని చెప్పి చిన్న నమ్మకం అనమాట. ట్రైలర్ చూసుకున్నట్లయితే March 14th అంటే వాళ్ళ 12th, రేపు కాక ఎల్లుండి ట్రైలర్ని లాంచ్ అయిపోతున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ట్రైలర్ కూడా అంతే, ఎల్లుండి సాయంత్రం 6, 7, 7కి వస్తుంది. దానికోసం అయితే మీరు రెడీగా ఉండండి. నేను కూడా ట్రైలర్ కోసం మరీ వెయిట్ చేస్తాను. సో ట్రైలర్కి సంబంధించి ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేసిండు. ఒకేసారి చూస్తే ఓజీ పోస్టరే అనుకున్నాం. అండ్ చేతిలో కూడా AK-47 అయితే ఉంది. ఆల్రెడీ భీమ్లా నాయక్ టైంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని AK-47తో కలుస్తుంటే ఆ రిధం వేరు ఉంటుంది అనమాట. సో AK-47 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. సో ఈ లుక్ కూడా అదిరిపోయింది అనమాట. సైడ్ నుండి ఈ రేంజ్లో ఉన్నట్టే సినిమా
సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ట్రైలర్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అన్ని లెక్కలు మారుతాయని చెప్పి మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో చెప్పా కదా, శంకర్ గారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనమాట. ఏం చెప్తున్నా అంటే ఆయన ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్ రోల్లో ఉంటుందంట. పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఉంటాడంట, నార్మల్గా తన లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడంట, లుంగి కట్టుకోవటం అది ఇది నార్మల్గా అంటే నార్మల్గా ఉంటుందంట. సెకండ్ హాఫ్లో అయితే పోలీస్ యూనిఫామ్ అయితే వేయడం జరిగిద్దంట, ఇంటర్వెల్ బ్యాంగు, ఇంకా ఆ తర్వాత నుండి సినిమా యొక్క రసవత్వం అంటుకుంటుంది అనేటటువంటి విషయాన్ని ఆయన అయితే తెలియజేస్తుండు. ఇది చూసిన తర్వాత చాలామంది ఇది తేరి రీమేక్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. లైక్ విజయ్ది మన పోలీసుడు సినిమా చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా తన ఒక బ్రేకరీ ఓనర్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అంటే చాలా నార్మల్గా ఉంటాడు, తర్వాత చూసుకున్నట్లయితే తన పోలీసు లాగా మారిపోతారు అనమాట. సో దాన్నే మ్యాక్సిమం చూపిస్తున్నారు అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. అండ్ అలా అనుకోవడానికి లేదు, ఆయన 100% కన్ఫర్మ్ చేసి చెప్పింది కదా ఇది ఏదైతే ఉందో తేరి మూవీ రీమేక్ కాదని. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనమైతే ఒక క్లారిటీకి అయితే వచ్చేలేము. వన్స్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఎన్నో రోజులు లేదు, జస్ట్ 1 డే ఉంది, మధ్యలో 1 రోజు ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇంకేం చెప్తున్నట్టు హరీష్ శంకర్, ఇప్పటిదాకా మీరు నన్ను చాలా సినిమాలు చూశారు, గబ్బర్ సింగ్ సినిమా చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నారంటే ఈ గబ్బర్ సింగ్ కోసం హరీష్ శంకర్ చాలా కసిగా పనిచేసాడు అన్నారు. దానికన్నా రెట్టింపు కసితో అయితే ఈ సినిమా కోసం నేను పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నా యొక్క కసి ఏందో చూస్తారో, నా యొక్క టాలెంట్ ఏందో చూస్తారో అని చెప్పి ఆయన అయితే మరీ తెలియజేసిండు. సో దీన్ని బట్టి కూడా ఆ కాన్ఫిడెన్స్ ఏంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. వన్స్ ట్రైలర్ లాంచ్ కావాలి భయ్య, ట్రైలర్ లాంచ్ అయితే సినిమా ఏంది, దాని దమ్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైంది. ఇంకొంతమంది ఇంకేమైనా కామెంట్ చేస్తున్నారంటే హరీష్ శంకర్ రీమేక్ తీస్తేనే మాకు కొద్దిగా నమ్మకం ఉంటుంది, ఆయన డైరెక్ట్ సినిమా అంటే మాకు డౌటే అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమో ఎంత మటుగా ఆయన డైరెక్ట్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టినా దాఖలాలు అయితే లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గారి కన్నా, సుజిత్ పవన్ కళ్యాణ్ గారి కన్నా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో డెడ్లీ కాంబినేషన్ అని చెప్పి ఇండస్ట్రీలో గట్టి టాక్ ఉందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ కలిస్తే ఇండస్ట్రీ హిట్టేరా అని చెప్పి కూడా మాట్లాడుతారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిస్తే ఆ రోజుల్లోనే 100 కోట్లు కొడతారు, 70 కోట్లు కొడతారు, 80 కోట్లు కొడతారు అనేటటువంటి మాటలు అయితే గట్టిగా వినపడతాయి. ఇక అలాంటిది ఇప్పుడు వస్తున్నారంటే మట్టికి గట్టిగా ఏదైనా హైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వైప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్ మంచి హైప్ని క్రియేట్ చేశాయి, సాంగ్స్ మంచి హైప్ని క్రియేట్ చేశాయి, ట్రైలర్ టీజర్స్ గ్లిమ్స్ ఇవన్నీ కూడా ఒక వైబ్ని క్రియేట్ చేసి ఒక హైప్ని క్రియేట్ చేశాయి. సో దీన్ని బట్టి మనమైతే 100% ఫిక్స్ అవ్వచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో ఒక కొత్త అరాన్ అయితే క్రియేట్ చేస్తుంది అని చెప్పి నేనైతే మళ్ళీ అనుకుంటున్నా. ఈరోజు సాంగ్ లాంచ్ అయ్యాక మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అనమాట, సినిమా మీద ఎంత హోప్ పెట్టాలి అనేటటువంటిది. శ్రీలీలతో ఒక సాంగ్ ఉంది, ఆ తర్వాత ఆరా అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇది చూసుకున్నట్లయితే మోటివేషన్ సాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మరి రాశి ఖన్నా ఎక్కడ, అసలు రాశి ఖన్నాని ఈ సినిమాలో తీసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, పోలీసోడు సినిమాలో కూడా 2 హీరోయిన్లు ఉంటారు, దీంట్లో కూడా 2 హీరోయిన్లు ఉన్నారు. సో అదేమన్నా అని చెప్పి మళ్ళీ డౌట్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ తను చూసుకున్నట్టయితే ఫోటోగ్రాఫర్ అంట రాశి ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్లో చూసుకుంటే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అమీ జాక్సన్ పోలీసు వాళ్ళు, తను కూడా ఫోటోగ్రాఫరే. ఇవన్నీ వింటున్నప్పుడు నాకైతే కొద్దిగా భయం అయితేనే ఉంది. ఏమో హరీష్ శంకర్ అన్న ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కానీ రీమేక్ చేసినా, నువ్వు కానీ కొద్దిగా సినిమా అటు ఇటు చేసినా నీ మీద పడడానికి రివ్యూవర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా 1000 కాలతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళెవరికి కూడా నువ్వు దొరకకూడదు అని చెప్పి నేనైతే మరీ కోరుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తర్వాత ఏం కాదు, సాయంత్రం కాలరెత్తల సాంగ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకో పెద్ద వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతో మళ్ళీ కలుద్దాం. బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వనే మాత్రం జై హింద్.